అలాగే ప్రతి ఒక్కరు కూడా మరి ఆయన మృతి పట్ల సరైనటువంటి విచారణ జరిపించి మరి క్రైస్తవ లోకానికి, క్రైస్తవ సహోదరులకు న్యాయం చేయాలి. మేము ఎవరికి వ్యతిరేకులం కాదు, అందరిని ప్రేమించేవారము, లోకమంతటి కోసం ప్రార్థించేవారము. అందరూ బాగుండాలని, దేశం బాగుండాలని, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్రీడ్ అండ్ రిలీజియన్, ఏ మతం గాని, ఏ కులం గాని, ఏ ప్రాంతం గాని, ఏ ప్రాంతం వారు గాని మనందరం బాగుండాలి. ఎవరి విశ్వాసాన్ని వాళ్ళు ప్రకటించుకోవాలి, ఎవరి విశ్వాసం వారు కలిగి ఉండాలి. అందరూ బాగుండాలని మేము ప్రార్థిస్తున్నప్పుడు మరి కొంతమంది మతోన్మాద శక్తులు అనేటువంటి వారు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నప్పుడు అది సమంజసంగా లేదు. మరి ఆయనకి ఎంతో మంది మంచి చెప్పినందుకు, అందరూ బాగుండాలి, సమానంగా ఉండాలని చెప్పినందుకు అనేక మంది ఆయన మీద కక్ష కట్టినటువంటిగా మరి సోషల్ మీడియాలోనూ చూస్తున్నాం. ఎంతో అద్భుతమైన అరుదైనటువంటి వ్యక్తి ప్రవీణ్ కుమార్ అని గారు. అటువంటి అరుదైనటువంటి వారిని మనం కాపాడుకోలేకపోయాం. ప్రభువునందు అయితే మనకు భౌతికంగా లేనప్పటికీ ప్రభువును మరి చేరుకుని ఉన్నారని మనం ప్రగాఢంగా విశ్వసిస్తున్నప్పటికీ ఈ యొక్క పరిస్థితుల్లో మనం ఏమి చూడాలంటే భారతీయులు అనేటువంటి మన అందరం కూడా భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి వారము, అందరూ కూడా సోదర భావం కలిగినటువంటి వారు. అందరూ ప్రభుత్వం అంతా మనకి సమానంగా చూస్తున్నది. భారత రాజ్యాంగం మనందరినీ సమానంగా చూస్తున్నది. క్రైస్తవులు అయినటువంటి మేము అందరం కూడా మరి ఇతర అన్ని మతాల వారిని, అన్ని కులాల వారిని ప్రేమిస్తూ వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతిరోజు అందరూ బాగుండాలి, సంతోషంగా జీవించాలని ప్రభువుకి మరి ఎప్పుడు కూడా మేము ప్రార్థన చేసేవారమని మరి తెలియజేస్తూ మరి నాకు సమయం ఇచ్చినటువంటి పెద్దలకి వందనాలు తెలియజేస్తాను.